హలో ఆల్, నా పేరు మాధురి. రీసెంట్ గా రిలీజ్ అయిన APPSC గ్రూప్ 1 రిజల్ట్స్ లో నేను డెప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయ్యాను. సో ఈ రోజు నేను ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ గ్రూప్స్ అండ్ UPSC యాజ్ వెల్ అయిన ఫండమెంటల్ రైట్స్ అంటే మన ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నాయి. గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, the very first article వచ్చేసి మనకి ఆర్టికల్ 12. ఇట్ టాక్స్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్. అసలు స్టేట్ అంటే ఏంటి అనేది మనకి ఆర్టికల్ 12 లో చెప్తారు. ఆర్టికల్ 13 ఏంటంటే laws which are inconsistent with or in derogation with fundamental rights are declared as null and void అన్నమాట. అండ్ ఆర్టికల్ 14 to 18 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. అండ్ దెన్ ఆర్టికల్ 19 to 22 it is right to freedom. And then we have right to religious freedom, right to cultural and educational rights, and finally we have right against constitutional remedies. So ముందు ఇప్పుడు మనం ప్రతి ఒక్క రైట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 12. దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్. సో స్టేట్ అంటే ఏమేమి వస్తాయి? బీట్ ఇన్ ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీస్ అంటే మన పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇవన్నీ మన డెఫినేషన్ ఆఫ్ స్టేట్ కిందకు వస్తాయి. అవే కాకుండా లోకల్ అథారిటీస్ అంటే మున్సిపాలిటీస్, పంచాయత్స్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, ఇవన్నీ కూడా మనకి డెఫినేషన్ ఆఫ్ స్టేట్ కిందకు వస్తాయి. సో ఫండమెంటల్ రైట్స్ లో ఎక్కడెక్కడైతే ద స్టేట్ అని మెన్షన్ చేస్తాడో అక్కడ స్టేట్ అంటే ఇవన్నీ అనమాట. నౌ లెట్ us go to ఆర్టికల్ 13. సో ఆర్టికల్ 13 ఏంటంటే ది లాస్ which are inconsistent with or in derogation with fundamental rights are declared as null and void. సో ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏ కాకుండా ఇంకా పార్లమెంట్ తీసుకొచ్చే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధంగా ఉంటే వాటిని నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేయబడతాయి. సో ఈ కాంటెక్స్ లో మనం ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకోవాల్సిన ఒక ల్యాండ్ మార్క్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఒకటి ఉంది. అదేంటంటే కేశవానంద్ భారతి జడ్జ్మెంట్ 1973. సో ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లో జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని మనకి సుప్రీం కోర్ట్ చెప్పింది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ కిందకి ఏమేమైతే వస్తాయో అవన్నీ కూడా మనం అమెండ్మెంట్స్ ద్వారా కానీ ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేమన్నమాట. సో జ్యుడిషియల్ రివ్యూ ఇస్ వన్ ఆఫ్ దోస్. అండ్ ఎటువంటి లాస్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినా ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధంగా ఉంటే వాటిని వాయిడ్ గా డిక్లేర్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్నమాట. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా ని మనం బ్రిటిష్ నుంచి డిరైవ్ చేసాం, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఏమో మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏంటంటే లైక్స్ ఆర్ ట్రీటెడ్ అలైక్. సో సిమిలర్ కండిషన్స్ లో సిమిలర్ పీపుల్ ని ఒకలా ట్రీట్ చేయాలి. అదే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్, లైక్ బీ ఇట్ రిచ్, పూర్, అఫీషియల్, నాన్ అఫీషియల్, ఎవ్రీబడి ఈజ్ సబ్జెక్టెడ్ టు సేమ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే దర్ ఇస్ నో ఫేవరెటిజం. సో ఎవ్రీబడి ఈజ్ సబ్జెక్టెడ్ టు సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది మనకి ఆర్టికల్ 14 లో వస్తుంది. బట్ మనం ఫండమెంటల్ రైట్స్ ఏం చూసినా కూడా మనం ముఖ్యంగా ఫ్యాక్చువల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మనకి క్వశ్చన్స్ లో ప్రిలిమ్స్ కానివ్వండి లేకపోతే గ్రూప్స్ లో కానివ్వండి ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఫండమెంటల్ రైట్ కి మనకు ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అని అనేసాం, కాకపోతే వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కొన్ని ఇమ్యూనిటీస్ ఎంజాయ్ చేస్తారనమాట. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేయలేం డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఆఫ్ లా డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ అనమాట. అలాంగ్ విత్ దెమ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ వాళ్ళు కూడా దే కెనాట్ బి ఇంప్రిజన్డ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్. దట్ ఇస్ ఆర్టికల్ 105. సో ఇవి వచ్చేసి ఎక్సెప్షన్స్ ఫర్ ఆర్టికల్ నెంబర్ 14. మూవింగ్ ఆన్ ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండర్ సర్టెన్ గ్రౌండ్స్. సో ఈ 5 గ్రౌండ్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటి? రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఈ వీటి పైన లైక్ నోబడీ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ దీస్ గ్రౌండ్స్, బీ ఇట్ లైక్ వైల్ యూజింగ్ ఎనీ ప్లేస్, పబ్లిక్ ప్లేస్ or for applying for anything. Nobody should be discriminated on these grounds. But నేను ఇందాక చెప్పినట్టు దీనికి కూడా మీకు ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. మన కాన్స్టిట్యూషన్ 4 ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ 15 కి కూడా. ఏంటంటే విమెన్ అండ్ చిల్డ్రన్, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయొచ్చు ఫర్ దర్ అప్లిఫ్ట్మెంట్. సో ఇందులో ఈ 4 ఎక్సెప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 15 లో.
నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ టు ఎనీ ఆఫీస్ ఇన్ స్టేట్. అంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఈక్వల్ ఆపర్చునిటీ టు బి ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఆఫీస్ అండర్ స్టేట్. సో స్టేట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏమేమి ఆఫీసెస్ వస్తాయో, గవర్నమెంట్, స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ. స్టాట్యుటరీ అంటే లైక్ ఎనీ ఆఫీస్ విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ డ్యూ టు సమ్ యాక్ట్ ఆఫ్ లా అనమాట. సో అటువంటి ఏ ఆఫీస్ కింద అయినా ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఈక్వల్ ఆపర్చునిటీ టు గెట్ ఎంప్లాయిడ్ అనమాట. సో దిస్ ఇస్ ఆర్టికల్ 16. అండ్ ఇందులో ఎక్సెప్షన్స్ వచ్చేసి రెసిడెన్స్ యాజ్ అ కండిషన్. సో ఈ రెసిడెన్స్ యాజ్ అ కండిషన్ అనేది ప్రస్తుతం మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ రెండు స్టేట్స్ లో మాత్రమే ఉందండి. రెసిడెన్స్ ని ఒక కండిషన్ గా చూపించి కూడా లైక్ ఎంప్లాయ్మెంట్ లో ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. సో అది ఒకటి ఎక్సెప్షన్. అండ్ బ్యాక్వర్డ్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి, సో 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనము బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 27% రిజర్వేషన్ అండ్ 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ 2019 ద్వారా 10% ఫర్ ఈడబ్ల్యూఎస్ మనం తీసుకొచ్చాం. సో ఈ మూడు ఎక్సెప్షన్స్ ఫర్ ఆర్టికల్ నెంబర్ 16. నౌ మూవింగ్ ఆన్ టు ఆర్టికల్ 17, it talks about forbidding the practice of untouchability in any form. So untouchability is a very heinous crime and manandariki telisinde. So it should be forbidden under any practice. So but indulo gudpettukovalsindi entante it is not defined. మన కాన్స్టిట్యూషన్ అన్టచబిలిటీ అంటే ఏంటి, ఏమేం యాక్ట్స్ అన్టచబిలిటీ లోకి వస్తాయి అనేది ఇప్పటికొచ్చి రాయలేదు. బట్ మెడ్రాస్ హైకోర్టులో మాత్రం అన్టచబిలిటీ అంటే అసలు ఎవరు సబ్జెక్ట్ అవుతారు, సోషల్లీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ అన్టచబిలిటీకి గురవుతారు అని ఒక మెడ్రాస్ హైకోర్టు ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చింది. బట్ అఫీషియల్ గా కాన్స్టిట్యూషన్ లో రాయబడి లేదు అసలు అన్టచబిలిటీ అంటే ఏమేం యాక్ట్స్ అన్టచబిలిటీలోకి వస్తాయో. ఈ పాయింట్ ఒకటి మీరు ఫ్యాక్చువల్ డేటా కింద ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అంటే కొలోనియల్ టైమ్స్ లో కూడా చాలా మందికి టైటిల్స్ ఉండేవి, లైక్ సర్ అని, రాజా బహదూర్ అని, మహారాజశ్రీ అని, ఇలా టైటిల్స్ ఏవైతే ఉంటాయో అవి మన కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా అబాలిష్ చేసేసింది. నోబడీ హ్యాస్ టు బి లైక్ ఇస్ అలౌడ్ టు పుట్ సమ్ టైటిల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ నేమ్ అనమాట. అది ఎందుకు వచ్చిందంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆల్, ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ఆల్ గురించి. ఇండియాలో అందరూ ఈక్వల్లీ, ఎవరు మహారాజా స్టేటస్ లో లేరు, ఎవరు తక్కువ స్టేటస్ లో లేరు, ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్లీ అనే ఒక ఉద్దేశంతో మనకి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనే ఫండమెంటల్ రైట్ వచ్చింది. బట్ ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉందండి. ఎక్సెప్షన్ ఏంటంటే అకాడమిక్ అండ్ మిలిటరీ ఉంటాయి కదా, అకాడమిక్ అండ్ మిలిటరీ టైటిల్స్ లైక్ డాక్టరల్, ప్రెస్టీజియస్ ఆనరరీ డాక్టరల్స్, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, ఇలాంటి టైటిల్స్ ఆర్ అలౌడ్ టు కెప్ట్. బట్ ఈ మహారాజా అలాంటి రాయల్ హెరిటేజ్ స్టేటస్ లో మనం పెట్టుకోకూడదు. సో దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 18. And very important is this article 19. Article 19 talks about freedom, right to freedom anamata. So ee right to freedom lo emem unnayante 6 unnai. ee 6 meer ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ కుదిరితే ఈ డయాగ్రామ్ లైక్ ఎక్కడెక్కడైతే మీకు ఈ క్వశ్చన్ గురించి అడుగుతాడో రైట్ టు ఫ్రీడమ్ గురించి, ఈ చిన్న ఫ్లో చార్ట్ వేసేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న డయాగ్రామ్ వేసేస్తే మీరు ఫాస్ట్ గా ఈ ఆన్సర్ ని పాయింట్ ఫామ్ లో రాసేయచ్చు. సో ఆ 6 ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Right to speech and expression, right to assemble peacefully, right to move freely throughout territory of India, right to form unions, right to reside and settle in any part of territory of India, and right to practice any profession. ఇందాక మనం డిస్కస్ చేసినట్టే దీనిలో కూడా మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి వీ షుడ్ నాట్ బి ఇన్సైటింగ్ ఎనీ హేట్ స్పీచెస్ or we should not go talk about anything which provokes people to get involved in violent activities. So దీనికి the exception. And right to assemble peacefully. దీనిలో కూడా when the assembly of more than 5 people is meant to do some illegal activity or cause some public disorder, alanti assembly they don't have right to freedom to utilize the assembly right in that regard. And right to move freely una exception ఏంటంటే scheduled tribes ఉండే ఏరియాలో అన్నమాట. No, everybody has got no like free access. అది ఎందుకు వచ్చిందంటే టు ఎక్కువ మంది ఫ్లడ్ అయిపోతే మైగ్రేట్ కాదు, లైక్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ అ ఫ్రీ యాక్సెస్ టు దోస్ ఏరియాస్. అంటే అప్పుడు ఏమవుతుందంటే దేర్ కల్చర్, దేర్ యునిక్ లాంగ్వేజెస్, దేర్ ట్రెడిషన్స్, దేర్ కస్టమ్స్ అవి ఎక్కడ థ్రెట్ లోకి వస్తాయో అనే ఉద్దేశంలో పెట్టుకుని ఈ రైట్ టు ఫ్రీ మూవ్మెంట్, రైట్ టు రెసిడెన్స్ లో ఆ పర్టికులర్ ఏరియాస్ లో ఒక ఎక్సెప్షన్ ఉంది. అది అందరూ ఫ్రీడమ్ ని యూటిలైజ్ చేసుకోలేరు ఆ పర్టికులర్ ఏరియాస్ లో మాత్రం. రైట్ టు ఫార్మ్ యూనియన్స్ లో అండ్ రైట్ టు ప్రాక్టీస్ ప్రొఫెషన్ లో కూడా చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి. Now moving on to the protection in respect of conviction of offences. So this is article number 20 అండి. ఇందులో మనకి 3 ఉన్నాయి. ఒకటి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, నో డబుల్ జెపార్డీ
నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఏంటంటే నో రెట్రోస్పెక్టివ్ పనిష్మెంట్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందు చేయబడి ఉన్న క్రైమ్ ఇప్పుడు ఉన్న లాస్ ప్రకారం అది అఫెన్స్ కాకపోతే హీ షుడ్ నాట్ బి పనిష్డ్. సో అది నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనమాట. అంటే రిట్రోస్పెక్టివ్ పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ అతను చేసిన అఫెన్స్ ప్రెసెంట్ లాస్ ప్రకారం కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అఫెన్స్ అనుకోండి, అప్పుడే హీ ఇస్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. సో దాట్ ఈస్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా. నెక్స్ట్ ఇస్ నో డబుల్ జెపర్డీ. Nobody can be punished for same offense for more than once. So that is double jeopardy. No double jeopardy. Next, no self-incrimination. So nobody should be forced to be a witness against himself. తనకి అగేన్స్ట్ గా తానే విట్నెస్ అవ్వడానికి ఎవరు ఫోర్స్ చేయకూడదు. ఫిజికల్ విట్నెస్ అవ్వండి లేకపోతే ఓరల్ విట్నెస్ ఏదైనా కూడా అతను అగేన్స్ట్ గా విట్నెస్ అవ్వడానికి nobody should be forced. Now coming to the article 21, it is the heart and soul of constitution. కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ లోకి వెళ్ళా అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ద ఫండమెంటల్ రైట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ఆర్టికల్ 21 అనమాట. ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో మనకి మెనకా కేస్ ఆఫ్ 1978 అని వచ్చిన తర్వాత మనకి ఏం డిక్లేర్ అయిందంటే రైట్ టు ఫ్రీడమ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ can be suppressed to protection of life and personal liberty. So దాని ప్రకారం ఏంటంటే no person shall be deprived of life except under procedure established by law. ఒకవేళ లా ప్రకారం గనక if it is liable to be an offense, then only his right to life can be deprived అనమాట. దాట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ మెనకా కేస్ 1978. సో రైట్ టు లైఫ్ కింద మనకి చాలా ఉన్నాయండి, లైక్ రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, రైట్ టు హెల్త్, రైట్ టు మెడికల్ కేర్, రైట్ టు స్లీప్. ఈవెన్ రైట్ టు స్లీప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ రైట్స్. ఈ మధ్య కాలంలో రైట్ టు లైఫ్ ఆంబిట్ అనేది చాలా రోజు రోజుకి వాస్ట్ అవుతా వచ్చింది. మనం కమింగ్ స్లైడ్స్ లో వీ షిల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్ హ్యాస్ గాట్ యాడెడ్ ఇన్ టు దట్. నౌ ఆర్టికల్ 21A, the very important article 21A వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. సో ద స్టేట్ షిల్ ప్రొవైడ్ free and compulsory education to all children of age 6 to 14 years. అంటే మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేట్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఫండమెంటల్ రైట్ గా రాకముందు మనకి ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా మెన్షన్ చేసి ఉంది. అండ్ ఈవెన్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A లో కూడా ఆర్టికల్ 51A ప్రకారం ద పేరెంట్ షుడ్ గెట్ ద చైల్డ్ ఎడ్యుకేటెడ్. సో దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ త్రూ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 అనమాట. నౌ లెట్ us talk about protection to persons who are arrested or detained. సో అరెస్ట్ అయిన వాళ్ళు డిటెన్షన్ లో ఉన్న వాళ్ళ పట్ల కూడా మన కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటంటే ఫస్ట్ మనం అసలు డిటెన్షన్ లో టైప్స్ ఏంటో చూద్దాం. డిటెన్షన్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్యూనిటివ్ డిటెన్షన్, ఇంకొకటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే క్రైమ్ కమిట్ చేసేసిన తర్వాత దానికి వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే దే బిలీవ్ దిస్ పర్సన్ హ్యాస్ పొటెన్షియల్ టు కమిట్ సమ్ హార్మ్ టు ద సొసైటీ అండ్ ఇన్ సస్పిషన్ ఆఫ్ దాట్ వాళ్ళు ఆ పర్సన్ ని డిటెన్షన్ లో ఉంచుతారు, కస్టోడియల్ డిటెన్షన్ లో ఉంచుతారు. అంటే క్రైమ్ చేసేసిన తర్వాత వచ్చేది ప్యూనిటివ్ డిటెన్షన్, క్రైమ్ చేయకముందే చేస్తారేమో అనే అనుమానంతో వాళ్ళని కస్టడీలో పెడితే అది ప్రివెంటివ్ డిటెన్షన్ అనమాట. సో ఈ డిటెన్షన్ అండ్ అరెస్ట్ అయిన వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటంటే వాళ్ళు ఏ గ్రౌండ్స్ లో అరెస్ట్ అయ్యారు, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళు తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది. అండ్ రైట్ టు బి కన్సల్టెడ్ అండ్ బీ డిఫెండెడ్ బై ఎ లీగల్ ప్రాక్టీషనర్. సో దే హ్యావ్ ఎ రైట్ టు కన్సల్ట్ అ లీగల్ ప్రాక్టీషనర్. వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక లాయర్ ని కలిసే అవకాశం కూడా వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ టు బి ప్రొడ్యూస్ బిఫోర్ ఎ మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. సో డిటెన్షన్ లో ఉన్న అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా 24 hours లోపు, ఇంక్లూడింగ్ ద ట్రావెల్ టైమ్ అనమాట, 24 hours లోపు ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ అఫెన్స్ లయబుల్ అని డిసైడ్ అయితే ద డిటెన్షన్ కెన్ కంటిన్యూ. ఇఫ్ ఇట్ ఇస్ declared as not an offense, then he should be set free. And ఇంకొకటి వచ్చేసి డిటెన్షన్ కాంట్ ఎక్సీడ్ 3 months. 3 months కి మించి మనం డిటెన్షన్ లో ఉంచరాదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 23. సో ఆర్టికల్ 23 లో మనకి ఏం మాట్లాడతామంటే రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్, బేగార్ అంటారనమాట. సో బేగార్ అంటే ఏంటంటే getting them work without giving them any pay, forcibly exploiting their work, దాన్ని బేగార్ అంటారు. సో మన కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఫోర్స్డ్ లేబర్ గురించి మాట్లాడుకున్నాము. అదే విధంగా ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ చిల్డ్రన్.
ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్, ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్. ఈ రెండింటిని కూడా మనకి ఆర్టికల్ 23 ద్వారా మన కాన్స్టిట్యూషన్ స్ట్రిక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ 24, ఆర్టికల్ 24 వచ్చేసి రైట్ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. This right prohibits employment of children below the age of 14. సో 14 years కంటే కింద ఉన్న వాళ్ళు ఎటువంటి హజార్డస్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ హజార్డస్ వర్క్ ఆర్ దేర్ ఫ్యామిలీ వర్క్ విచ్ డస్ నాట్ డిస్టర్బ్ ద చైల్డ్స్ ఎడ్యుకేషన్ అనుకోండి, then they can continue with it after their school hours. But strict గా ఈ hazardous activities లో children below 14 years ని ఖచ్చితంగా మనం ఎంప్లాయ్ చేసుకోకూడదు. ఒకవేళ ఎంప్లాయ్ చేసుకుంటే గనక ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ప్రకారం అది అఫెన్స్ అవుతుంది and they are liable to be prosecuted. Now the article 25, right to freedom of religion. So everybody has a right to practice a religion which they want to do according to their conscience, and they can practice and propagate religion. So this is article 25. Everybody can ప్రాక్టీస్ విచ్ ఎవర్ రిలీజియన్ దే వాంట్. బట్ ఇందులో ఎక్సెప్షన్ ఏంటంటే ఫోర్సబుల్ కన్వర్షన్స్ చేయకూడదు. ప్రాక్టీస్ చేయడానికి మనకు ఉంది రైట్, బట్ దెన్ we cannot force somebody to practice our religion and we cannot convert them forcibly. And coming to article 26, this is freedom to manage religious affairs అన్నమాట. మీరు ఆర్టికల్ 25 చూసుంటే అది ఇండివిజువల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 26 వచ్చేసి ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద గ్రూప్, అంటే ఒక రిలీజియస్ గ్రూప్ ని యాజ్ అ హోల్ దాని రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏంటంటే రిలీజియస్ డినామినేషన్స్ ఉంటాయి, లైక్ ట్రస్ట్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, అలాంటి వాటికి దే కెన్ ఎస్టాబ్లిష్ అండ్ మేనేజ్, అడ్మినిస్టర్ దేర్ ఓన్ అఫైర్స్. వాళ్ళ ఓన్ అఫైర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంది. స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద కలెక్టివ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్స్ ఫ్రీడమ్ ప్రొటెక్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 25 and 26. మూవింగ్ ఆన్ టు 27. సో ఆర్టికల్ 27 వచ్చేసి ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. సో స్టేట్ హ్యాస్ షుడెంట్ ఫోర్స్ సంబడి టు పే టాక్స్ ఫర్ ప్రమోటింగ్ దేర్ ఓన్ రిలీజియన్. సో దాట్ ఈస్ ఆర్టికల్ 27. అండ్ నౌ కమింగ్ టు ఆర్టికల్ 28, ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. సో స్టేట్ ద్వారా ఫండ్ అయిన ఎనీ స్కూల్స్ లో గానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వకూడదు. అక్కడ ఎవరిని ఫోర్స్ చేయకూడదు. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని తీసుకోమని అది ఇంపార్ట్ చేయడానికి ఫోర్స్ చేయకూడదు. బట్ దీనిలో ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే ఎండోన్మెంట్ ట్రస్ట్, లైక్ దేవస్థానం ట్రస్ట్ ఉంటాయి, అట్లాంటి వాటిలో దే హ్యావ్ టు they need to impart religious instruction. So అలాంటి వాటికి గవర్నమెంట్ has given permission, they can impart religious education. Now Article 29 and 30 talks about cultural and educational rights. So మెయిన్ గా ఇక్కడ మైనారిటీ రైట్స్ గురించి మనం మాట్లాడుకుంటామండి. సో ఆర్టికల్ 29 లో ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. సో మైనారిటీస్ కెన్ ప్రొటెక్ట్ their own script, their culture, their language. సో ఈ మూడు, లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ ఆఫ్ దేర్ ఓన్ అనమాట. ఈ మూడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి ఆర్టికల్ 29 లో గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీని ప్రకారం నోబడీ షుడ్ బి డినైడ్ ఎనీ రైట్, దేర్ రైట్ టు ఎడ్యుకేషన్ on the grounds that they belong to some particular section of society. So nobody should be denied education on the grounds of religion, race or caste. So this particular article 29 ఏదైతే ఉందో it protects both religious and linguistic minorities. Not only religion లో lesser population లో ఉన్న వాళ్ళే కాకుండా లెసర్ లైక్ లాంగ్వేజ్ టర్మ్స్ లో కూడా మైనారిటీలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ దేర్ ఓన్ ఉంది కదా. సో లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, ఈ రెండింటి రైట్స్ ని కూడా మనకి ఆర్టికల్ 29 ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సీక్ ఎడ్యుకేషన్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజెస్. సో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి, లైక్ మదర్సాస్ ఉంటాయి కదా, అక్కడ దే హ్యావ్ ద రైట్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఉర్దూలో చెప్తారు మదర్సాస్ లో, సో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. అక్కడ వచ్చే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంపార్ట్ చేయొచ్చు. అండ్ నౌ దిస్ ఇస్ ఆర్టికల్ 31 విచ్ ఇస్ కరెంట్లీ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫండమెంటల్ రైట్. ఇట్ హ్యాస్ బీన్ డిలీటెడ్ త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ 1978. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, కానీ ఇప్పుడు అది ఒక లీగల్ రైట్ అనమాట. ఆర్టికల్ 300A, ఆర్టికల్ 300A ప్రకారం this is not a constitutional this is not a fundamental right, but this is a legal right, but this is not at all fundamental right. Now going on to article 32, this is right to constitutional remedies. Article 21 right to life manaki ent important, article 32 kuda ante important. You can see the constitution without article 32 is null and void ani manaki Ambedkar ga chepparu. ఇందులో మనకి ఏముంటాయంటే, సరే మనం కాన్స్టిట్యూషన్ లో ఇవి ఫండమెంటల్ రైట్స్ అని ప్రొవైడ్ చేసేసాం,
కానీ వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి, ఒకవేళ అవి వయలేట్ అయినప్పుడు పబ్లిక్ ఒక కోర్ట్ ని మూవ్ చేయడానికి వాళ్ళకి ఒక ఆధారం కావాలి. అది వాళ్ళకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా ఆర్టికల్ 32 ప్రొవైడ్ చేస్తుంది. సో ఆర్టికల్ 32 empowers the court to issue orders and writs for public to use when like they are aggrieved, like వాళ్ళ రైట్స్ వైలేట్ అయినప్పుడు దే కెన్ మూవ్ ద కోర్ట్. సో దీని నుండి సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ writs అన్నమాట. writs అంటే 5 types writs ఉన్నాయి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ సుప్రీం కోర్ట్ అండి, ఈవెన్ హై కోర్ట్స్ కి కూడా writs ఇష్యూ చేసే రైట్ ఉంది. అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం ఈవెన్ హైకోర్ట్ కెన్ ఆల్సో ఇష్యూ writs. సో అసలు టైప్స్ ఆఫ్ writs అనేవి ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాబియస్ కార్పస్. మనం చాలా ఎక్కువగా విన్నాం ఈ మధ్య కాలంలో, హ్యాబియస్ కార్పస్ మీద చాలా మూవీస్ లో కూడా మనకి ప్లాట్ నడుస్తుంది. సో హ్యాబియస్ కార్పస్ అంటే అసలు ఒక పర్సన్ డిటెన్షన్ లోకి వెళ్ళినారు అనుకోండి, ఆ పర్సన్ ని డిటెన్షన్ లో చేసిన తర్వాత ఆ గ్రౌండ్స్ లీగలా ఇల్లీగలా చేసి డిటెక్ట్ చేసి ఆ పర్సన్ ని ప్రొడ్యూస్ చేయాలి కోర్ట్ ముందు. అంటే వేర్ ఇస్ ద బాడీ అనమాట. సో యూ మే హ్యావ్ ద బాడీ ఆఫ్ ద పర్సన్. సో హ్యాబియస్ కార్పస్ రిట్ మనము ప్రొసీడ్ చేస్తే వాళ్ళు వెళ్ళి డిటెన్షన్ లో ఉన్న పర్సన్ ని కోర్ట్ ముందుకు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలి. సో అది హ్యాబియస్ కార్పస్. So the purpose of this is release a person who has been detained unlawfully, whether in prison or in private custody. పోలీస్ కస్టోడియల్ లో ఉన్నా గానీ ఆర్ ప్రైవేట్ కస్టడీలో అయినా, లైక్ కామన్ పీపుల్ చేసినా కూడా మనం హ్యాబియస్ కార్పస్ రిట్ మూవ్ చేసి we can like put them before the court of law. సెకండ్ వచ్చేసి mandamus. mandamus అంటే we command. ఇది పబ్లిక్ అఫీషియల్స్ పైన మనం మూవ్ చేయొచ్చు. అంటే if somebody is refusing to perform their duty or they are failing to perform the duty intended to be performed by them, అప్పుడు మనం mandamus writ మూవ్ చేసి we can ask them to perform their duty. సో ఇది మనం పబ్లిక్ అఫీషియల్స్ మీద చేస్తాము. అండ్ దెన్ certiorari అంటే టు బి సర్టిఫైడ్. సో ఇదేంటంటే హయ్యర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి లోవర్ కోర్ట్స్ పైన, అంటే ఇప్పుడు లోవర్ కోర్ట్ చేసిన ఆర్డర్ ని క్వాష్ ఆఫ్ చేసేయడానికి గానీ, లేకపోతే లోవర్ కోర్ట్ లో ఉన్న ఒక కేసుని వాళ్ళు తీసుకోవడానికి, లైక్ దాని నుంచి టు మూవ్ ఇట్ బ్యాక్ టు ద హయ్యర్ కోర్ట్ we can move certiorari writ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్. సో ప్రొహిబిషన్ లో హయ్యర్ కోర్ట్స్ స్ట్రిక్ట్ గా లోవర్ కోర్ట్స్ ని ప్రొహిబిట్ చేస్తాయి. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో లేని వాటిపైన వాళ్ళు జ్యూరిస్డిక్షన్ చలాయించే అధికారాన్ని ప్రొహిబిట్ చేస్తాయి. అది ప్రొహిబిషన్ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ క్యో వారెంటో అనమాట. అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ అథారిటీ. అంటే ఇట్ ఈస్ ఎనీబడీ కెన్ ఆస్క్ ఇఫ్ సంబడీ ఈస్ క్లెయిమింగ్ అఫీషియల్ పొజిషన్. అప్పుడు మనం వెళ్ళి ఆన్ వాట్ గ్రౌండ్స్, లైక్ నువ్వు వాట్ ఈస్ యువర్ అథారిటీ టు క్లెయిమ్ దిస్ పొజిషన్ అని క్వశ్చన్ చేసే హక్కు ఉందన్నమాట. దాన్ని క్యో వారెంట్ ఆఫ్ రిట్ ప్రకారం మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్ కి రిట్స్ మూవ్ చేసే రైట్ ఉంది, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్ట్ కి కూడా ఉంది. బట్ ఇక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట సుప్రీం కోర్ట్ రిట్స్ మూవ్ చేసేదానికి, హైకోర్ట్ దానికి. అవి ఏంటంటే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ ఓన్లీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. బట్ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అదే హైకోర్ట్ దగ్గరకు వస్తే ఇట్ కెన్ ఇష్యూ ఫర్ అదర్ పర్పసెస్ ఆల్సో. అంటే లీగల్ రైట్స్ కోసం కూడా హైకోర్ట్ హ్యాస్ అన్ అథారిటీ టు ఇష్యూ రిట్స్ అనమాట. సో ఈ మ్యాటర్ లో ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇస్ నారోవర్ దెన్ హైకోర్ట్. కమింగ్ టు ద సెకండ్ పొజిషన్, సెకండ్ పాయింట్, ఇది ఏంటంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ అన్ అథారిటీ టు ఇష్యూ రిట్స్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎక్కడ ఏ సిటిజన్ అగ్రీ అయినా, లైక్ వాళ్ళ రైట్స్ వయలేట్ అయినా, వాళ్ళు డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ని మూవ్ చేయొచ్చు. అండ్ సుప్రీం కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఆల్ ఓవర్ ద కంట్రీ. బట్ హైకోర్ట్ కి వచ్చేసి విత్ ఇన్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ, అండ్ దాట్ ఈస్ వెరీ ఆబ్వియస్. అండ్ ఇది ఇంపార్టెంట్, సుప్రీం కోర్ట్ కి ఆర్టికల్ 32 ప్రకారం కాన్స్టిట్యూషన్ చెప్తుంది యూ మస్ట్ అండ్ షుడ్ లైక్ పాస్ ద రిట్స్. ఇఫ్ సంబడి మూవ్స్ ద సుప్రీం కోర్ట్ ఫర్ వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ యూ కెన్ నాట్ రిఫ్యూజ్. బట్ అదే సుప్రీం కోర్ట్ అయితే ఇట్ కెన్ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ రిట్ జ్యూరిస్డిక్షన్. సో హైకోర్ట్ రిఫ్యూజ్ చేయొచ్చు, కానీ సుప్రీం కోర్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిఫ్యూజ్ చేయకూడదు. ఈ మూడు డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 33. It talks about armed forces and fundamental rights. Parliament is empowered to put certain restrictions on the rights of armed forces అన్నమాట. సో armed forces లో మనకి paramilitary forces, police forces, intelligence agencies, వీటన్నిటి రైట్స్ మీద ఒక చిన్న రెస్ట్రిక్షన్ పెట్టే అర్హత పార్లమెంట్ కు ఉంది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే జస్ట్ టు మేక్ దెమ్ డిసిప్లిన్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ టు మేక్ దెమ్ డెడికేటెడ్ టువర్డ్స్ ద డ్యూటీస్. చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 33. సో మన ఆర్టికల్ 34 వచ్చేసి మార్షల్ లా. సో ఏదన్నా ఒక ప్లేస్ లో, ఒక స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ కంట్రీలో లా అండ్ ఆర్డర్, సోషల్ డిజార్డర్ అనేవి, లా అండ్ ఆర్డర్ డిస్ట్రప్షన్ అండ్ సోషల్ డిజార్డర్ జరిగినాయి అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో మార్షల్ లా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా జరిగినప్పుడు పార్లమెంట్ ఈజ్ అలౌడ్ టు ఇండెమ్నిఫై, అంటే లీగల్ లయబిలిటీ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. నోబడీ ఈజ్ లయబుల్ ఇఫ్ ఫర్ ఎనీ యాక్ట్ హీ ఈజ్ నాట్ లయబుల్ అండర్ లా అని చెప్పి పార్లమెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ వ్యాలిడేట్ ఎనీ యాక్ట్. మార్షల్ లాలో వాళ్ళు చేసిన ఎనీ యాక్ట్ ని కూడా వ్యాలిడేట్ చేస్తుంది, వాళ్ళని లీగల్ గా ప్రాసిక్యూట్ చేయకుండా. సో మార్షల్ లా ప్రకారం ఎనీ యాక్ట్ కెన్ బి ఇండెమ్నిఫైడ్ అండ్ లీగల్లీ మేడ్ వ్యాలిడ్ బై ద పార్లమెంట్. అండ్ ఫండమెంటల్, సో మార్షల్ లా ప్రాక్టీస్ లో ఉన్న టైంలో ఏమవుతుందంటే ఫండమెంటల్ రైట్స్ కొంచెం దే ఆర్ పుట్ అండర్ రెస్ట్రిక్షన్ ఆర్ సస్పెక్టెడ్ డ్యూరింగ్ మార్షల్ లా. జస్ట్ లైక్ ఎమర్జెన్సీ, మనకి మార్షల్ లా టైంలో కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 35. సో ఈ ఆర్టికల్ 35 ఏంటంటే ఇట్ గివ్స్ పార్లమెంట్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు వరకు మనం చాలా ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ద పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసుకున్నాం. సో వీటన్నిటిని పార్లమెంట్ తీసుకురావడానికి ఇట్ నీడ్స్ సమ్ ప్రొవిజన్స్. సో ఆ ప్రొవిజన్స్ అనేవి మనకి ఆర్టికల్ 35 ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ప్రొవిజన్స్ ఏమేమిటంటే ప్రిస్క్రైబింగ్ రెసిడెన్సెస్ కండిషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఆర్టికల్ 16 మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ మేడ్ అ ప్రొవిజన్ అండ్ ఆర్టికల్ 35. అండ్ నెక్స్ట్ ఎంపవరింగ్ అదర్ కోర్ట్స్ టు ఇష్యూ ఆర్డర్స్ అండ్ రిట్స్. అది ఇందాక ఆర్టికల్ 226 ద్వారా మనకి హైకోర్ట్ కి, సుప్రీం కోర్ట్ కెన్ మేక్ ఇట్ ఆల్సో ఇష్యూ ద రిట్స్. అండ్ నెక్స్ట్ restriction on rights of armed forces, we just discussed article 33. Now restriction on fundamental rights when martial law is in force, article 34. So ee provisions anni manaki article 35 dwara parliament is being empowered to make. And one more important thing which is very frequently asked, even UPSC లో groups లో కూడా చాలా ఎక్కువగా అడుగుతారు, ఏంటంటే ఈ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఆర్టికల్ 12 to 35 లో కొన్ని రైట్స్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ కి వర్తిస్తాయి, కొన్ని మాత్రం ఓన్లీ సిటిజన్స్ కి వర్తిస్తాయి. ఫారినర్స్ ఆర్ నాట్ లైక్ దే కెనాట్ ఎంజాయ్ దోస్ రైట్స్. సో అవేంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ది రైట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్, అంటే మన ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలిగే రైట్స్ ఏంటంటే ఈ 5 అండి. 1, 2, 3, 4, 5. ఆర్టికల్ 15, 16, 19, 29 అండ్ 30. ఈ 5 అనేవి దే ఆర్ అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ బి ఎంజాయ్డ్ ఎవ్రీ టైమ్ బై ఫారినర్స్. నెక్స్ట్ వచ్చేసి అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ ఏంటంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 20 నుంచి 28 వరకు ఉన్న అన్ని రైట్స్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ ఎంజాయ్ చేయొచ్చు. అవి వచ్చేసి 11 ఉంటాయి అనమాట. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫండమెంటల్ రైట్స్ పట్ల సర్టెన్ క్రిటిసిజమ్స్ ఉన్నాయి. అవేంటంటే దెర్ ఆర్ నో సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మోస్ట్లీ టాక్స్ అబౌట్ పొలిటికల్ రైట్స్ అండి. దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ లైక్ రైట్ టు వర్క్, రైట్ టు డ్రా వేజెస్, రైట్ టు ఎంప్లాయ్మెంట్. వీటి గురించి ఫండమెంటల్ రైట్స్ లో ఎగ్జాస్టివ్ డిస్కషన్ లేదు. అండ్ దెన్ నో క్లారిటీ. ఇందాక చెప్పా కదా మైనారిటీ అనే టర్మ్ మనం డిస్కస్ చేసుకోలేదు అండ్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ అని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు అని. సో ఆ సర్టెన్ ఏంటి, అసలు మైనారిటీ డెఫినేషన్ అంటే ఏంటి అనే వాటి మీద ప్రాపర్ క్లారిటీ లేదు. సో అది. అండ్ దెన్ నో పర్మనెన్సీ. అమెండ్మెంట్ మూవ్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇట్ కెన్ బి చేంజ్డ్. సో పర్మనెన్సీ లేదు. అండ్ దెన్ సస్పెన్షన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21 all the fundamental rights can be suspended during emergency. So anta important aina fundamental rights ni emergency impose చేసినప్పుడు మొత్తానికి సస్పెండ్ చేసేస్తారు. So it is one of the biggest criticisms. And then expensive judicial remedy. Although judicial remedy is provided through article 32, it is expensive in India and we all know that. So now let us solve some simple PYQs so that we will know how far we have brushed it up. So which article of the Constitution of India safeguards one's rights to marry the person of one's choice? So right to marriage అనేది ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. సో ఇట్ ఈస్ అండర్ రైట్ టు లైఫ్. సో మనకు ఆప్షన్స్ లో ఆర్టికల్ 21 ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ టు ప్రైవసీ is protected as an intrinsic part of right to life and personal liberty. Which of the following in the Constitution of India correctly and appropriately imply the above statement? సో మనకి రైట్ టు ప్రైవసీ గురించి మనకి ఏ లాలో ఉంది, మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. రైట్ టు ప్రైవసీ గురించి ఆర్టికల్ 21 ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో డీటెయిల్ గా మెన్షన్ చేసింది. సో దాట్ ఈస్ ద ఆన్సర్. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంఫసిస్డ్ బై ద రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనగానే మనకి ఆర్టికల్ 23 గుర్తొచ్చేస్తుంది. 24 అంటే చైల్డ్ లేబర్. సో ఆప్షన్స్ లో వెంటనే చూసుకుని అవి టిక్ చేసేయండి.
prohibition of human trafficking and child labor. So adi answer. And which article of the Constitution of India says no child below the age of 14 years shall be employed to work in any factory or mine or engaged in any of the hazardous employment? So article 24 we just discussed. ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాము, సో దట్ మనకి అసలు ఒక ఆన్సర్ ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఒక క్వశ్చన్ అడిగితే మనము ఎలా దాన్ని ప్రెజెంట్ చేయాలి అని ఒక బేసిక్ ఐడియా కోసం. సో ఇది 2017 లో అడిగిన మెయిన్స్ క్వశ్చన్ అండి. దాంట్లో ఏం అడిగారంటే, examine the scope of fundamental rights in the light of latest judgments of Supreme Court on the right to privacy. So మీరు ఒక ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేయండి. అసలు ఫండమెంటల్ రైట్స్ ఒక చిన్న 2-3 లైన్స్ ఇంట్రొడక్షన్. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. అవి 12 to 35 లో ఉంటాయి. అండ్ లైక్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం సిటిజన్స్ కి అవి ఎంత ఇంపార్టెంట్ అవన్నీ రాసిన తర్వాత క్వశ్చన్ లో మనకి రైట్ టు ప్రైవసీ గురించి అడిగాడు. సో దీని మీదకి మీరు ఫోకస్ తీసుకెళ్లి రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 కిందకి వస్తుందని చెప్పి అండ్ కాంటెంపరీ పాయింట్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనగానే 2 years బ్యాక్ వరకు మనం కేఎస్ పుట్టస్వామి జడ్జ్మెంట్ రాసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ గా మనకి 2023 August 3rd డేటా ప్రొటెక్షన్ అండ్ డేటా ప్రైవసీ బిల్ ఒకటి పాస్ అయింది. సో దాని గురించి మనం మెన్షన్ చేసి స్టార్ట్ చేస్తే, ఒక కరెంట్ అఫైర్ తో మనం స్టార్ట్ చేస్తే అది మన ఆన్సర్ ని కొంచెం ఇట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్స్. సో ఆ పాయింట్ మెన్షన్ చేసుకుంటూ, సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 లో ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసాం ఆర్టికల్ 21 లో అలాంగ్ విత్ ద రైట్ టు లైఫ్, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు స్లీప్, హెల్త్ కేర్, అవన్నీ కూడా జస్ట్ బ్రీఫ్ మెన్షన్ చేయండి. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రజెంట్ కాంటెక్స్ట్ లో యాజ్ ఆ క్వశ్చన్ ఇస్ ఫోకస్డ్ ఆన్ రైట్ టు ప్రైవసీ, అసలు ప్రైవసీ ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు అసలు ఏముంటాయి, వాటి కంటెంట్ ఏంటి అనేది డీటెయిల్ గా చూసాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్న నాలెడ్జ్ తో లెట్ us try some PYQs which are coming from the UPSC and APPSC. సో ఈ మధ్య APPSC Group 1 standards, so they are trying to bring it on par with UPSC. సో ఫస్ట్ మనం కొన్ని UPSC PYQs కూడా సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత UPSC మెయిన్స్ క్వశ్చన్ ఒకటి అండ్ సమ్ APPSC క్వశ్చన్ సాల్వ్ చేసి మనం చూద్దాం మనం నేర్చుకున్నది ఎంతవరకు మనం అప్లై చేయగలుగుతున్నాము. సో ఫస్ట్ ఒక UPSC మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఏంటంటే, ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ లేటెస్ట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ద రైట్ టు ప్రైవసీ. సో ఇది 2017 లో అడిగిన UPSC మెయిన్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నాడు, రీసెంట్ జడ్జ్మెంట్స్ ఆన్ రైట్ టు ప్రైవసీకి సంబంధించిన వాటిలో స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ మనం ప్రాపర్గా ఒక ఇంట్రొడక్షన్, దాంట్లో మనకి ఏదైనా కరెంట్ కాంటెంపరీ ఇష్యూ ఉంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసి ప్రాపర్గా బాడీ స్ట్రక్చర్ చేసుకుని కంక్లూజన్లో ఒక పాజిటివ్ కంక్లూజన్ వే ఫార్వర్డ్ ఇచ్చుకుని మనం ఎండ్ చేయాలి. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ని వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఫండమెంటల్ రైట్స్. అసలు ఇంట్రొడక్షన్లో ఇలా స్టార్ట్ చేయండి. సో ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారంటే, ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్ 3rd part and they are detailedly mentioned from article 12 to 35 అని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్ ఇస్ ఫోకసింగ్ ఆన్ రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ అని పెట్టి అసలు రైట్ టు ప్రైవసీ మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, అక్కడ మీరు ఎప్పుడెప్పుడైతే మీకు స్పెషల్లీ పాలిటీ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎక్కడైనా స్కోప్ ఉందనుకోండి, లైక్ సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి మనకి, లైక్ కేశవానంది భారతి జడ్జ్మెంట్ ఆఫ్ 1973, కేఎస్ పుట్టస్వామి కేసు ఆధార్ది 2017, అలా ఎక్కడెక్కడైతే మీకు స్కోప్ ఉందో మీరు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ నేమ్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తే మీ ఆన్సర్ కొంచెం ఇట్ విల్ స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్ పీపుల్స్ ఆన్సర్స్. సో మీకు ఎక్కువ మార్క్స్ పడే స్కోప్ ఉంది. సో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో రిలేటెడ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేసెస్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో మన ఇండియాలో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా ఆఫ్టర్ కేఎస్ పుట్టస్వామి కేసు మనకి రికగ్నైజ్ అయింది. సో స్టార్ట్ చేయండి. దాంతో స్టార్ట్ చేసిన తర్వాత రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఆర్టికల్ 21లో ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ త్రూ కేఎస్ పుట్టస్వామి జడ్జ్మెంట్ అలా మెన్షన్ చేసి ఇప్పుడు కాంటెంపరీలోకి తీసుకురండి. With the digitalization increasing, more and more privacy, the world is being in India, the world is more and more being transformed into digital platforms in all spheres. So ఈ కాంటెక్స్ట్ లో ప్రస్తుతం డిజిటల్ కన్సర్న్స్, డిజిటల్ ప్రైవసీ మీద జరుగుతున్న ఇష్యూస్ అన్ని మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ ఆన్సర్ డైనమిక్గా ఉంటుంది. ఓల్డ్ పాయింట్స్ కాకుండా ప్రస్తుతం మనకి ఇండియాలో ఏంటి, DPDP బిల్ మీద కన్సర్న్స్ జరుగుతున్నాయి, డేటా ప్రొటెక్షన్ అండ్ డిజిటల్ ప్రైవసీ 2023 బిల్ మీద. సో దాని గురించి మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు బాడీలో అది మెన్షన్ చేసుకుంటూ ప్రస్తుతం డేటా ప్రైవసీ బిల్ యొక్క ఆంబిట్ పెరుగుతుంది, రైట్ టు ఇంటర్నెట్ని కూడా గుర్తించారు. సో ఏం చేస్తారంటే
క్వశ్చన్లో రీసెంట్ జడ్జ్మెంట్స్ మీద లైట్ త్రో చేయమన్నాడు. సో మీరు ఏం చేస్తారు, ప్రస్తుతం ఈ బిల్ మీద నడుస్తుంది, దాని మీద ఇష్యూస్ ఏంటి. సో ఇష్యూస్ ఏమొచ్చేసంటే మనకి డిపిడిపి బిల్లో డేటా ప్రొటెక్షన్ బోర్డ్ని మెంబర్స్ని మనకి సెంటరే నియమిస్తానని చెప్పింది. దానివల్ల సెంటర్ విల్ ఓన్లీ బీ హ్యావింగ్ గ్రేటర్ సే ఇన్ డిసైడింగ్ వాట్ ఎవర్ ద నార్మ్స్. సో దానివల్ల సెంటర్ విల్ హ్యావ్ లైక్ మెజారిటీ రోల్. సో మనం అదొక కన్సర్న్ అని మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ డినయల్, చాలా చోట్ల ఏంటంటే సైటింగ్ సర్టెన్ గ్రౌండ్స్, సమ్టైమ్స్ లైక్ సైటింగ్ నేషనల్ రిలేషన్షిప్స్ విత్ ఫారెన్ కంట్రీస్, అలా డిఫరెంట్ గ్రౌండ్స్ మెన్షన్ చేసి a lot of information is being restricted to reach the public. సో ఇది కూడా డేటా పబ్లిక్ రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు వన్ ఆఫ్ ద కన్సర్న్స్గా మెన్షన్ చేయొచ్చు. ఇంతకుముందు డేటా ప్రైవసీ మీద ఎటువంటి ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ఇండియా మిషన్ తీసుకొచ్చారు, కోవిన్ ప్లాట్ఫామ్లో చాలా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ అయిపోయింది అని చెప్పి చాలామంది నార్మ్స్ లైక్ క్రిటిసిజం రేస్ చేశారు. మీరు అలాంటి పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి మీ ఆన్సర్ని చాలా కరెంట్ టాపిక్స్ మీద పెట్టుకుంటూ డైనమిక్గా ఉంచారనుకోండి, మీకు ఎక్కువ మార్క్స్ పడతాయి. సో మీరు ఎక్కువ కరెంట్ అఫైర్స్తో టచ్లో ఉన్నారు అండ్ యూఆర్ లింకింగ్ ఇట్ విత్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యూర్ పాలిటీ కాన్సెప్ట్స్. సో మీరు అలా మెన్షన్ చేసుకుంటూ అలా మీ ఆన్సర్ని డైనమిక్గా ఉంచుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ పడే స్కోప్ ఉంది. సో డిజిటల్ డేటా ప్రైవసీ మీద కన్సర్న్స్ మెన్షన్ చేయండి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయండి, అండ్ తప్పకుండా ఆర్టికల్ నెంబర్స్ అనేవి మస్ట్గా మెన్షన్ చేయండి అండ్ అండర్లైన్ కూడా చేయండి. ఒక ఏపీఎస్సీ అయితే మీరు అండర్లైన్ చేయకండి, ఎందుకంటే మనకి కమిషన్ మెన్షన్ చేసింది డు నాట్ ఆన్సర్ లైక్ అండర్లైన్ హైలైట్ ద ఆన్సర్స్ అని చెప్పి. యూపీఎస్సీ పేపర్స్లో యూ కెన్ లైక్ అండర్లైన్. సో మీరు ఫైనల్గా కంక్లూజన్లో ఏం చేస్తారంటే, కంక్లూజన్ ఏదైనా కూడా ఎప్పుడు వే ఫార్వర్డ్ ఇట్ షుడ్ బి లైక్ బ్రైటర్ సైడ్ తీసుకురావాలి. ఇప్పుడు మనకి ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయి, ఏం మెన్షన్ చేస్తారు, ఇంతకు త్వరలో రాబోయే బిల్స్ అన్నీ కూడా అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్సర్న్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ అడ్రస్ చేస్తూ సిటిజన్స్కి వాళ్ళ ప్రైవసీ ప్రొటెక్షన్ మీద ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరగాలి. పీపుల్ షుడ్ బీ లైక్ హ్యావింగ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ లాస్ విచ్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిర్ ప్రైవసీ. సో ఇలా మీరు పాజిటివ్ సైడెడ్ కంక్లూజన్ ఇస్తే మీ ఆన్సర్ మీ కంక్లూజన్ కూడా బెటర్గా ఉంటుంది. ఇలా మీరు మీ మెయిన్స్ ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని ఏపీఎస్సీ గ్రూప్ 1 పీవైక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే బి అ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. కింది వానిలో ఏది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కావచ్చును అని అడిగాడు. సో వాడిచ్చిన ఆప్షన్స్ ఏంటి, ఒక పుస్తకాన్ని నిషేధించడం, కనీస వేతనం చెల్లించకపోవడం, వేర్పాటువాద కార్యకలాపాలను నిషేధించడం, మతపరమైన ఊరేగింపులలో లౌడ్ స్పీకర్లు నిషేధించడం. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఏంటది, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 ప్రకారం రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అవ్వచ్చు, ప్రింటింగ్ అవ్వచ్చు, వర్డ్ ఆఫ్ మౌత్ అవ్వచ్చు. సో ఈ మూడిట్లో మనకి ఏంటి, బ్యానింగ్ ఎ బుక్ అంటే ఒక బుక్ ప్రింటింగ్ని మనం నిషేధిస్తున్నామంటే ఒకళ్ళ ఫండమెంటల్ రైట్స్ని మనము వైలేట్ చేస్తున్నట్టు. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అండ్ మనం ఇందాక క్రిటిసిజంలో డిస్కస్ చేసుకున్నాం ఏంటి, ఫండమెంటల్ రైట్స్లో మనకి సోషల్ రైట్స్ని అడ్రస్ చేయట్లేదు. సో ఈ మినిమం వేజెస్ అనేది సోషల్ రైట్ కిందకి వెళ్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. సో అది పక్కన పెట్టేయండి. అండ్ ప్రతి రైట్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పాం. ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఎనీ సోషల్ ఆర్డర్ దట్ ఈస్ లైక్ యూ కెనాట్ ఎక్సర్సైజ్ దట్ ఫ్రీడమ్. సో లౌడ్ స్పీకర్స్ అనేవి ఎక్సెప్షన్ కిందకి వెళ్తాయి. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ వుడ్ బి ఒక పుస్తకాన్ని నిషేధించడం. నెక్స్ట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ కాన్ఫర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ దట్ డినైస్ ద రైట్ టు ఏలియన్స్. సో మనం లాస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము ఓన్లీ సిటిజన్స్కి ఉండేవి అండ్ ఓన్లీ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరికి ఉండేవి అని చెప్పి. సో ఓన్లీ టు సిటిజన్ ఏమున్నాయి, 5 ఉన్నాయి. 15, 16, 19, 29, 30 ఈ 5 మనకి ఓన్లీ సిటిజన్స్కి ఉన్నాయి. మిగిలిన 11, 14, 20, 21 నుంచి 28 వరకు ఇవి బోత్ ఉన్నాయి. సో మన క్వశ్చన్లో ఏమడిగాడు మనకి, సో విదేశీ పౌరులకు హక్కులను నిరాకరించే కింది ఏ అధికరణలను రాజ్యాంగం ప్రదానం చేసింది. ఆర్టికల్ 29, 30, ఆర్టికల్ 19, ఆర్టికల్ 23 అండ్ 24, ఆర్టికల్ 16. సో ఇప్పుడే చూసాం కాబట్టి డినైస్ ద రైట్స్ టు ఫారినర్స్ అంటే ఓన్లీ సిటిజన్స్కి ఏమున్నాయి, 15, 16, 19, 29, 30. ఆప్షన్స్లో ఎక్కడున్నాయి, 29, 30, 16, 19, 15 ఇవ్వలేదు బట్ ఇట్ ఈస్ ఆల్సో దేర్. సో మీ రైట్ ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విత్ చైల్డ్ లేబర్ బీయింగ్ మేడ్ ఇల్లీగల్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ బికమింగ్ ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్, దిస్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యాస్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్. Which of the following pairs of articles provide for right to education and prohibition of child labor respectively?
సో వీడు ఏం అడుగుతున్నాడు మనల్ని, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ రెండు ఏమేమి ఆర్టికల్స్ అని అడుగుతున్నాడు. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 21A ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది అండ్ రైట్ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ అనేది ఆర్టికల్ 24. సో ఆప్షన్స్లో చూడండి, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 24. సో దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో మీరు చూడండి, మనం చదువుకున్నది మనం ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నాము, ఆప్షన్స్ ఐడెంటిఫై చేసి కరెక్ట్గా మార్క్ చేయగలుగుతున్నామా అని. మీరు ఎక్కువ మార్క్స్ రాసే కొద్దీ మీకే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. నెక్స్ట్, చెరసాలలో పెట్టడం వల్ల లేదా అరికట్టడం ద్వారా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ కానీ నిలుపుదల చేయబడితే అందువల్ల అతని ఈ ఏమి స్వేచ్ఛ పోదు. సో ఇఫ్ సంబడీ ఈస్ డిటైన్డ్ అండర్ సమ్ కస్టోడియల్ అరెస్ట్ ఆర్ కస్టోడియల్ డిటెన్షన్, సో వాట్ ఎవర్ ద రైట్స్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు లూజ్ అని అడుగుతున్నారు మనల్ని. ఇఫ్ సంబడీ ఈస్ డిటైన్డ్, he cannot be he cannot be going to his work. So employment, obviously he'll lose his earning too, and obviously he cannot go to his profession. Yet his right to expression, the article number 19, he is not going to lose his right to expression. So tana వ్యక్తీకరణ హక్కును తను కోల్పోడు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రైట్ టు ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, ఫండమెంటల్ రైట్స్లో ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండేది. బట్ విత్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 8 we have striken it off and now we have made it a legal right under article 300A. సో ఆప్షన్స్లో మీరు వెంటనే 300 టిక్ చేసేయండి. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్వి మీకు ఫింగర్ టిప్స్లో ఉండాలి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని యూ జస్ట్ ట్రై టు రిమెంబర్ ఇట్ బై రివైజింగ్ మోర్ అండ్ మోర్ ఎవ్రీ డే. సో దట్స్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఆల్ విల్ డూ వెల్ ఇన్ ద అప్కమింగ్ నోటిఫికేషన్. సో సెప్టెంబర్లో మనకి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, అప్లై చేసి బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.